క్యాన్సర్ అనేది ఎందుకొస్తుంది? చూసుకుంటే ఇండియా ఆల్మోస్ట్ ఒబేసిటీకి క్యాపిటల్‌గా తయారయింది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది ఈ మధ్యన. ఎందుకంటే మనీషా కొయిరాలా గాని, సోనాలి బెంద్రే గాని వీళ్ళంతా బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి ఇంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాక కూడా వాళ్ళు అంటే వాళ్ళకేమవుతుందంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఏంటంటే క్యాన్సర్ మెయిన్‌లీ మనకేంటంటే చాలా మంది సింప్టమ్స్ వచ్చినా కూడా చూపించుకోరు. బట్ డిలేడ్ మ్యారేజెస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. డిలేడ్ మ్యారేజెస్ ఒకటే కాదు అంటే మెయిన్‌లీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈ మధ్య కాలంలో మనల్ని ఎక్కువగా భయపెట్టే విషయం క్యాన్సర్. క్యాన్సర్ అంటే భయపడాలో, క్యాన్సర్ సర్వైవర్స్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలో, అసలు సిమ్టమ్స్ ఏంటి, ప్రివెన్షన్స్ ఏంటి, క్యూర్స్ ఏంటి అనేవి మనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో కొన్ని టాపిక్స్ నేను తీసుకొని ఈరోజు మనతో ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేంద్ర వర్మ గారిని అడుగుదాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఫస్ట్ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఏజ్కి, జెండర్కి, టైంకి, వేటికి సంబంధం లేకుండా క్యాన్సర్ అనేది ఎందుకు ఇంత ఎక్కువగా వస్తుంది ఈ మధ్య? అంటే మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది ఈ మధ్యన. ఎందుకంటే మనకి మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఇంతకుముందు మనకి కొంచెం యాక్టివిటీ ఉండేది, వాకింగ్ చేస్తాం కానీ బయట యాక్టివిటీస్ ఉండేది. ఇప్పుడు మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే టీవీ కానీ ఫోన్ కానీ ల్యాప్టాప్స్లో ఎక్కువ ఉంటున్నాం. అలానే జంక్ ఫుడ్స్, బయట తినే ఫుడ్స్ లైక్ ఆయిలీ ఫుడ్స్ కానీ లేకపోతే మనకి కబాబ్స్ అని కానీ అది బాగా గ్రిల్ అయ్యే ఫుడ్స్ తింటూ ఉంటాం. ప్లస్ ఓవర్ వెయిట్. మనకి ఇప్పుడు చూసుకుంటే ఇండియా ఆల్మోస్ట్ ఒబేసిటీకి క్యాపిటల్గా తయారైంది. సో అట్లా అన్ని క్యాన్సర్స్ ఏమవుతుందంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అట్లా మనం తినే ఫుడ్లో కార్సినోజన్స్ అంటాం. ఈ బయట తినే ఫుడ్స్లో ఆ కార్సినోజన్స్ బాడీలో వచ్చినప్పుడు అది లోపల మన సెల్స్ని మ్యుటేషన్స్ కింద చేస్తాం మూలంగా క్యాన్సర్ సెల్స్ కింద మారుతుంది. అట్లా మారుతాం మూలంగా క్యాన్సర్ పెరుగుతుంది. అట్లానే కొన్ని మందిలో జెనెటిక్ అంటాం. అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 100 క్యాన్సర్లు ఉంటే ఒక 10% క్యాన్సర్స్ మాత్రం జెనెటిక్గా వస్తాయి. అంటే ఫ్యామిలీగా మదర్ నుంచి వాళ్ళ పిల్లలు లేడీస్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్స్ కానీ, అట్లానే మేల్స్లో కొన్ని మందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ అన్నారు కదా డాక్టర్ గారు, అంటే మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకుంటే కంప్లీట్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా? అదొకటి లైఫ్ స్టైల్లో ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్ అది కూడా బాగా పెరిగిపోయింది ఇప్పుడు. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ. సో మనకి తగ్గించుకొని ఎడిక్షన్స్ మార్చుకుని ప్లస్ గుట్కా చువర్స్, పాన్ చువర్స్ కంప్లీట్గా ఆపేసుకుని అట్లీస్ట్ ఒక వీక్కి 150 to 300 అవర్స్ ఆఫ్ వాకింగ్, అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే కనుక ఓవర్ వెయిట్ కాకుండా ఉంటాం, ఒబేసిటీ కాకుండా ఉంటుంది. సో అప్పుడు మనం మన హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం మూలంగా బాడీలో క్యాన్సర్ సెల్స్ మాడే ఛాన్స్ తగ్గుతుంది. సో మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. లైఫ్ స్టైల్ కాకుండా ఇంకేమైనా టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ ఉంటాయా ప్రివెన్షన్ చేసుకోవడానికి క్యాన్సర్? అంటే లైఫ్ స్టైల్ కానీ మెయిన్లీ అడిక్షన్స్ ఒకటి మార్చుకోవటం, తర్వాత హెల్దీ ఫుడ్ కూడా మనం తినే కూడా ఒక మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువ రకాలు తీసుకోవటం, వాటర్ కన్జంప్షన్ డైలీ మనకి అట్లీస్ట్ ఎక్కువ శాతం వాటర్ తీసుకోవటం, అట్లాంటి ఫుడ్ చేంజెస్ చేసుకోవటం, అవి చేసుకుంటాం కూడా మనకేంటంటే కార్సినోజన్స్ అనేది బయట ఫుడ్ నుంచి రాకుండా ఉంటుంది. అట్లా జెనెటిక్ క్యాన్సర్స్ కాకుండా మిగతా క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90% అనేది స్పొరాడిక్ క్యాన్సర్స్. అంటే మనం పెరుగుతున్నప్పుడు, అంటే పుట్టినప్పటి నుంచి మన ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో సెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ సెల్స్ అనేది మ్యుటేషన్స్ అవుతూ ఉంటాయి. మ్యుటేషన్స్ అవుతాం మూలంగా క్యాన్సర్ కింద మారుతాయి. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ మార్పించుకోవటం, డైట్ చేంజెస్ చేసుకోవటం. కొన్ని రకాల క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి. లైక్ ఫిమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది. మనకి 90% సర్వైకల్ క్యాన్సర్స్ వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది. సో వ్యాక్సిన్ మనకి యంగ్ అంటే 13 years నుంచి 15 years గర్ల్స్లో కనుక రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకుంటే కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాము, వ్యాక్సిన్స్ అన్నారు కాబట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా కంప్లీట్గా క్యాన్సర్ని అవాయిడ్ చేయడానికి మన చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? చిన్నపిల్లల కంటే అదే మనకి అడల్ట్ ఏజ్ గ్రూప్లో వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాం. అది సర్వైకల్ క్యాన్సర్ కోసం మెయిన్. ఇంకా మిగతా ఏ క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా ఇంకా వ్యాక్సినేషన్స్ ఏం లేవు. ఓన్లీ ప్రస్తుతానికి సర్వైకల్ క్యాన్సర్కి మాత్రం మనకి వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మిగతా అనే దానికి మనకి యంగ్ పేషెంట్స్లో, చిన్నపిల్లల్లో కొంచెం వచ్చే యంగర్గా లుకేమియాస్ కానీ లింఫోమాస్ కానీ దానికి ఇంకా ఎర్లీ డయాగ్నోసిస్ తప్పితే ఇంకా ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ అవైలబిలిటీస్ ఏం లేవు. ఇంకా ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ అనుకున్నాం కాబట్టి ఇంకా మనం మాక్సిమం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి హైఫై లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ చూస్తున్నాం కదా. అంటే హీరోయిన్స్ కానీ, మనీషా కొయిరాలా కానీ, సోనాలి బెంద్రే కానీ వీళ్ళంతా బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి ఇంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాక కూడా వాళ్ళు, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఏంటంటే మన బాడీలో ఈస్ట్రోజన్, ఫిమేల్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. సో అది ఓవర్ ప్రొడక్షన్ అవుతాం మూలంగా వస్తుంది.
సో మనకేంటంటే ఇప్పుడు హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ ఆల్మోస్ట్ వాళ్ళ మ్యారేజెస్ అయ్యే టైం కానీ డిలేడ్ మ్యారేజెస్ ఉంటాయి, అట్లానే పిల్లలు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు వాళ్ళు. సో మోస్ట్లీ ఫార్ములేటెడ్ ఫీడ్స్ ఇస్తారు. సో మనకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోతాం మూలంగా ఆ టైంలో కూడా ఈస్ట్రోజన్ సెక్రీషన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే డిలేడ్ మ్యారేజెస్ ఉంటాయో ప్లస్ వాళ్ళు అదర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్స్ తీసుకోవటం మూలంగా అది కూడా మా బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తాం, తగ్గిస్తాం కూడా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దాని మూలంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మనీషా కోయిరాలా కూడా అంత యాక్టివ్ పర్సనాలిటీ కూడా షీ డెవలప్డ్ ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 4. ఎందుకు అంటే కనుక సేమ్ డిలేడ్ మ్యారేజెస్ ఉంటాము, తర్వాత వచ్చేసి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవటం మూలంగా కానీ దాని మూలంగా ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ బాడీలో పెరిగిపోతుంది. పెరిగినప్పుడు అది మన బ్రెస్ట్ సెల్స్ పైన యాక్ట్ చేస్తాం, ఓవరీ పైన యాక్ట్ చేసి మోర్ స్టిమ్యులేషన్ అవుతాం మూలంగా క్యాన్సర్ సెల్స్ కింద మారుతుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మళ్ళీ ఎందుకు తిరిగి మళ్ళీ వస్తున్నాయి అనుకుంటారు? అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్లీ మనకేంటంటే చాలా మంది సిమ్టమ్స్ వచ్చినా కూడా చూపించుకోరు. అంటే మనకి బ్రెస్ట్ మేజర్గా చిన్న గడ్డ కింద ప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా క్యాన్సర్స్ అనేది పెయిన్లెస్గా ఉంటాయి. ఎప్పుడు క్యాన్సర్ ఇనిషియల్గా ఎర్లీ స్టేజెస్లో పెయిన్ఫుల్గా ఉండవు. పెయిన్ తక్కువతో స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే క్యాన్సర్ బాగా పెరుగుతుందో అప్పుడే పెయిన్ వస్తుంది. సో మనం చిన్నగా ఉన్నప్పుడే ఎర్లీగా ఉన్నప్పుడు చూపించుకుంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక మనం క్యాన్సర్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఎప్పుడైతే బాగా పెరిగిపోతుందో అడ్వాన్స్డ్గా వస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తాం, క్యూర్ చేస్తాం, బట్ స్టిల్ ఛాన్స్ ఆఫ్ తిరిగి వచ్చే ఛాన్స్ అనే శాతం ఎక్కువ ఉంటుంది. సో మనకి స్టేజ్ ప్రకారం కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ 100% కంప్లీట్ మనకి నార్మల్గా క్యాన్సర్లో 4 రకాల స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అంటారు. సో ఫస్ట్ 3 స్టేజెస్లో మనం క్యూర్ ఆఫర్ చేయొచ్చు. స్టేజ్ 4 వచ్చేటప్పటికి క్యూర్ చేయలేము, లైఫ్ స్పాన్ పొడిగిస్తాను ట్రై చేయొచ్చు, సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తాను ట్రై చేయొచ్చు. ఓకే, దాని అంటే మనం స్టేజ్ ని బట్టే డిసైడ్ చేయగలం. స్టేజ్ బట్టి డిసైడ్ చేస్తాం. మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తుందంటే మీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. బేస్డ్ ఆన్ అంతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి చేసిన ఆపరేషన్ మూలంగా కానీ మనం చేసిన బయాప్సీలో కానీ క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందని కూడా చెప్పగలుగుతాం మనం అట్లా. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ రిమూవల్ కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందని ట్రీట్మెంట్ తర్వాత కొంతమంది వాళ్ళే హెయిర్ డొనేట్ చేసేయడము ఇలాంటివి చూస్తుంటాం కదా. అసలు హెయిర్ ఫాల్ అనేది ఏ క్యాన్సర్స్ లో ఎక్కువ ఉంటుంది, అసలు ఎందుకు అలా? అంటే క్యాన్సర్ మూలంగా హెయిర్ ఫాల్ ఉండదు నార్మల్ గా. అంటే క్యాన్సర్ లో చాలా రకాల క్యాన్సర్స్ లో కీమోథెరపీ ట్రీట్మెంట్ అంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ టాబ్లెట్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తాం. ఆ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అనేది మన శరీరంలో క్యాన్సర్ సెల్స్ తో పాటు మిగతా సెల్స్ పైన కూడా యాక్ట్ చేస్తుంది. హెయిర్ ఏంటంటే ర్యాపిడ్లీ ప్రొడక్షన్, అంటే హెయిర్ మనం కట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 month కానీ 2 months కానీ మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. సో ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ కాబట్టి హెయిర్ పైన కూడా కీమోథెరపీ యాక్ట్ చేస్తుంది. దాని మూలంగా హెయిర్ లాస్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే హెయిర్ లాస్ మళ్ళీ సోషల్ స్టిగ్మా కానివ్వండి, బయటకు వెళ్తే తెలుస్తుంది ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు అని ముందే హెయిర్ షేవ్ చేసేసుకుంటారు. అంటే ఓకే, ఇది కవర్ చేసుకోవడం కోసం హెయిర్ ఫాల్ అంటే థిన్నింగ్ అవ్వచ్చు, థిన్నింగ్ అయ్యి లాస్ అవుతుంది అని మళ్ళీ తిరిగి హెయిర్ వస్తుంది. మళ్ళీ అది హెయిర్ అంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 months 3-4 months తర్వాత మళ్ళీ స్లోగా హెయిర్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఫుల్గా హెయిర్ గ్రో అవుతుంది. ఓన్లీ ఆ కీమోథెరపీ తీసుకునే టైం డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ టైప్ బట్టి 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 9 months అవ్వచ్చు. ఆ ట్రీట్మెంట్ పీరియడ్లో మాత్రం హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు డిలేడ్ మ్యారేజెస్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఒక అజంప్షన్ ఉంది. అజంప్షన్ కాదో నాకు తెలీదు, బట్ డిలేడ్ మ్యారేజెస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు కదా. డిలేడ్ మ్యారేజెస్ ఒకటే కాదు, అంటే మెయిన్లీ చైల్డ్ బర్త్. అంటే మనకి ఇంతకుముందు 20 ఎర్లీ మ్యారేజెస్ ఉండేవి, 20 years లోపల, 21 మన 17 years 18 yearsకే మ్యారేజెస్. చైల్డ్ బర్త్ వచ్చేసి 20-21 years 25 years కల్లా చైల్డ్ బర్త్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజెస్ 30+, 35+ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే చెప్పినట్టు సేమ్ హార్మోనల్ వేరియేషన్స్ మూలంగా శరీరంలో దాని మూలంగా క్యాన్సర్ పెరుగుతుంది. అంటే డిలేడ్ మ్యారేజెస్ ఓన్లీ రీజన్ కాదు, దాంట్లో శరీరంలో బాడీ ఒకటి వన్ ఆఫ్ ద, అంటే డిలేడ్ మ్యారేజెస్ బర్త్ డిలే అవుతుంది, అంటే 35 years డిలే అవుతాం ఒకటి. దాని మూలంగా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పుట్టే వాళ్ళు కూడా సిండ్రోమ్స్, రకరకాల సిండ్రోమ్స్ వస్తాం. సో వాళ్ళు కూడా కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ చేంజెస్ వస్తాం. సో వాళ్ళల్లో క్యాన్సర్ పెరిగే శాతం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ ది ప్రివెన్షన్ మాట్లాడుకున్నాం కదా డాక్టర్ గారు, అలా క్యూర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కంప్లీట్గా అన్ని క్యాన్సర్స్ కూడా స్టేజ్ ఎర్లీగా ఉంటే క్యూర్ చేస్తాం. అంటే క్యూర్ అనేది ఏంటంటే మనకి పర్టికులర్ మనకి ఏదైనా ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే కనుక 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది మనకి, కీమోథెరపీ, సర్జరీ, ఇంకా రేడియేషన్. సో మనకి స్టేజ్ 1 or 2 or 3 పేషెంట్స్లో
3 రకాల ట్రీట్మెంట్ వాడి కంప్లీట్గా క్యూర్ చేస్తాం. ఆ క్యూర్ అనేది మళ్ళీ ఏంటంటే క్యాన్సర్ ఎప్పుడైనా క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే బాడీలో ఎప్పుడైనా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మన క్యాన్సర్ పేషెంట్స్లో క్యూర్ అయినా కూడా రెగ్యులర్గా ఫాలో అప్ అంటాం. అంటే ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ డాక్టర్ని కలవకుండా ఉండకుండా మనకి అట్లీస్ట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి చూపిస్తూ ఉండాలి. ఫస్ట్ 2 years వరకు, తర్వాత వరకు ఎవ్రీ 6 months. అప్పుడు తిరిగి వచ్చినా కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. సో క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు, బట్ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే తిరిగి రాకుండా మనం చూసుకోవచ్చు. అంటే కొంచెం డౌట్ రాగానే ఫస్ట్ ఏమన్నా డౌట్ వచ్చినా, కొంచెం సిమ్టమ్స్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా అయితే పాపులర్ అయ్యాయో ఈ మధ్య కొంచెం ఎక్కువ ఉంటుంది రెక్టమ్ అండ్ కాలన్ క్యాన్సర్స్ కదా, దాని గురించి మీరు ఏమైనా కొంచెం అవేర్నెస్ ఇవ్వగలరా? కాలన్ రెక్టల్ క్యాన్సర్స్ మనకి ఇన్సిడెన్స్ అనేది కూడా ఎందుకు పెరుగుతుందంటే మన దగ్గర ఇప్పుడు మీట్ కన్సంప్షన్ పెరిగింది మనకి. సో మనం ఏమవుతుందంటే బయట ఫుడ్ పెరుగుతాం మూలంగా రెడ్ మీట్ మనకి మెయిన్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉండేది రెడ్ మీట్ తినటం వల్ల పెరుగుతుంది. సో ఫుడ్ ఇంటేక్ ఒకటి, రెగ్యులర్గా వాటర్ తాగకపోతాం ఒకటి, అండ్ దాని మూలంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ప్లస్ దాంట్లో కూడా సేమ్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాము. ఓన్లీ థింగ్ ఏంటంటే దాంట్లో కొంచెం లైఫ్ స్పాన్ ఇంకా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ థైరాయిడ్ క్యాన్సర్ ద్వారా 20-25 years ఇంకా అంత పెరగలేదు. మనకి కోలాన్ క్యాన్సర్స్కి వచ్చేసేటప్పటికి ఎర్లీగా డయాగ్నోస్ అవుతే 7 to 10 years మనం క్యాన్సర్ ఫ్రీగా కంప్లీట్ క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు. మనకి రెక్టమ్ కాలన్ క్యాన్సర్స్ అనేవి ఏజ్ బేస్ జెండర్ బేస్ ఏమైనా ఉంటుంది, అంటే మెన్ కి ఎక్కువ ఉంటుంది విమెన్ కి తక్కువ అలా అట్లేం లేదు. అంటే నార్మల్గా మేల్స్కి కొంచెం ఎక్కువ రేషియో ఉంటుంది కంపేర్ టు ఫిమేల్స్తో పోల్చుకుంటే రెక్టల్ క్యాన్సర్స్ అవి. ఇప్పుడు మనకి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉండటం మూలంగా యంగర్ జనరేషన్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. నార్మల్గా ఇంతకుముందు కొలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది 40+, 50+ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపించేవి. కానీ ఇప్పుడు మన ఇండియన్ ఎక్కువ మిడిల్ ఏజ్, అంటే మన దగ్గర ఇండియాలో ఇప్పుడు 20 to 40 years, 20 to 50 years పాపులేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నాం. కాబట్టి మన ఇన్సిడెన్స్ ఈవెన్ 30 years, 35 years, 25 yearsలో కూడా రెక్టల్ క్యాన్సర్స్ కానీ కొలాన్ క్యాన్సర్స్ కానీ కనిపిస్తున్నాయి మనకి. వీటికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి డాక్టర్ గారు? మెయిన్ రీజన్స్ మెయిన్లీ ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత రెడ్ మీట్ కన్జంప్షన్స్, ఇంకొకటి వచ్చేసి ఒబేసిటీ. ఇప్పుడు ఒబేసిటీ యాడ్ అయ్యింది మనకి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కింద. ఎందుకంటే మా లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా కానీ డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు చాలా మందికి ఒబేసిటీ మూలంగా డయాబెటీస్, మళ్ళీ డయాబెటీస్ మూలంగా మళ్ళీ మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతాం మూలంగా క్యాన్సర్ మల్టిప్లికేషన్ సెల్స్ మ్యూటేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఐ డోంట్ నో అజంప్షనో అపోహో లేకపోతే నిజమో ఫ్యాక్టో నాకు తెలీదు, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుందనో లేకపోతే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ త్వరగా పెరుగుతుందనో అలా ఒక త్వరగా పెరుగుతూ ఉండేది. సిమ్టమ్స్ అనేది కొంచెం డిలేగా తెలుసుకుంటారు, అంతేకాని త్వరగా పెరగటం కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండదు. బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అందుకని కొంచెం డిలేడ్గా తెలుసుకోవటం కానీ లేకపోతే కొంచెం అగ్రెసివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి దానికి మనకి ఒక సొల్యూషన్ ఉంది. ఏదో ఏ హెల్త్ ఇష్యూ తీసుకున్నా కూడా మనకి క్యూరో లేకపోతే మెడిసిన్స్ దాన్ని లైఫ్ స్పాన్ పెంచడమో లేకపోతే కంప్లీట్గా క్యూర్ చేయడమో అసలు కంప్లీట్గా ప్రివెంట్ చేయడమో, లైక్ పోలియో, చాలా అడ్వాన్స్ అయ్యాం మనం టెక్నాలజీలో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ. కానీ క్యాన్సర్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ మనకి భయం వచ్చేస్తుంది, అది డెత్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అది ఎందుకు దీనికి ప్రివెన్షన్ లేదు అంటారు? అంటే ప్రివెన్షన్ అనేది మెయిన్లీ మన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి అడిక్షన్స్ లైక్ చాలా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్ తీసుకుంటే టొబాకో చూయింగ్ వల్ల కానీ లేకపోతే గుట్కా వల్ల కానీ బీటిల్ నట్స్ మూలంగా లేకపోతే ఆల్కహాల్ మూలంగా వచ్చేది మెయిన్ కాజ్. మనం దాని ఎక్స్పోజర్ లేకపోతే ఆటోమేటిక్గా ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో కంప్లీట్గా మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్లస్ అట్లానే మనకి స్టమక్ క్యాన్సర్స్ అవి చూసుకున్నా కూడా రెగ్యులర్గా ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా గ్యాస్ట్రైటిస్ వచ్చినా మనం దగ్గర డాక్టర్ చూపించుకోవాలి. వచ్చేసింది కదా అని మన ఫార్మసీకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకోవటం అట్లా కాకుండా మనం డైట్ అనేది రెగ్యులర్గా, ఇప్పుడు కొంతమంది పికిల్స్ తీసుకుంటాం, మనకి స్టోరేజ్ పికిల్స్ చాలా 6 months 8 months పెట్టుకుని వాడతాం. సో దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉండి ఈస్ట్ అయి ఫామ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా మనకి ఏంటంటే మన శరీరంలో ఒకవేళ స్టమక్ క్యాన్సర్ చూసుకుంటే హెలికోబాక్టీరియా పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాని మూలంగా కూడా ఫ్యూచర్లో అంటే ఇమీడియట్గా కాకుండా బ్యాక్టీరియా పర్సిస్టెంట్గా మన స్టమక్లో ఉండటం మూలంగా క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. సో మెయిన్లీ మనం లైఫ్ స్టైల్ మార్చుకోవటం, మనకి సర్వైకల్ క్యాన్సర్స్లో వ్యాక్సినేషన్ తీసుకోవటం, ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా తొందరగా చూపించుకోవటం, దాని మూలంగా మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కూడా మన ఎర్లీ సిమ్టమ్స్ వచ్చి డయాగ్నోస్ అయిన వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయ్యి ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. మనకి ఏంటంటే కొంచెం మన సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తాం, ఒకటి మన హ్యాబిట్స్ మార్చుకోకపోవటం మూలంగా మనకి ఇంకా క్యాన్సర్ కంప్లీట్గా అంటే క్యాన్సర్ శరీరాన్ని కంప్లీట్గా రాకుండా కానీ
అట్లాంటి ఇంకా డ్రగ్స్ కానీ ఏం లేవు ప్రస్తుతానికి. లేకపోతే క్యాన్సర్ రాకముందే ఏమన్నా టెస్ట్ చేసుకుని ఐడెంటిఫై చేస్తానికి ఇంకా టెస్ట్లు ఏమీ లేవు ప్రస్తుతానికి. బట్ క్యూర్స్ అండ్ ప్రివెన్షన్స్ అయితే ఉన్నాయి. యా, రాకుండా కంప్లీట్ గా ఆపడానికి కానీ స్టేజ్ 4 వచ్చేసాక ఆపడం కానీ అవడానికి లేవు. స్టేజ్ 4 వచ్చినా కొంచెం మెడికేషన్స్ అడ్వాన్స్ వచ్చాయి ఇప్పుడు, న్యూ డ్రగ్స్. దాని మూలంగా ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒకవేళ లంగ్ క్యాన్సర్ తీసుకుంటే ఇంతకుముందు స్టేజ్ 4 అంటే 3 months to 6 months మాత్రమే ఉండేది లైఫ్ స్పాన్. ఇప్పుడు న్యూ డ్రగ్స్ వస్తే మూలంగా కంప్లీట్గా కంట్రోల్ అవుతున్నాయి సిమ్టమ్స్ అవన్నీ. అట్లనే లైఫ్ స్పాన్ కూడా 4 to 5 years ఉంటుంది. ఇప్పుడు మన సంజయ్ దత్తే తీసుకుంటే తనకు కూడా స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. బట్ డ్రగ్స్ మూలంగా అవైలబిలిటీ మూలంగా హీఈస్ నో కంప్లీట్లీ cured of cancer and leading a healthy life. We'll still come back to healthy life even after cancer. అది కొంచెం మన జాగ్రత్తలు, ప్రికాషన్స్, ప్రివెన్షన్స్ అన్ని కరెక్ట్ గా చూసుకుంటే. ఇప్పుడు మనం ప్రివెన్షన్స్, క్యూర్స్ మాట్లాడుకుంటున్నాం కదా డాక్టర్ గారు. దాంట్లో ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటున్నారు కాబట్టి సర్జరీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి క్యాన్సర్ కి సంబంధించి? సర్జరీలో ఇంతకు ముందు క్యాన్సర్ అంటే ఓన్లీ ఓపెన్ సర్జరీ ఉండేది పాత రోజుల్లో. అప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏమన్నా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అట్లా ఉండేది. స్లోగా అడ్వాన్స్మెంట్ వస్తున్నప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. ఇప్పుడు అట్లానే కొత్తగా రోబోటిక్ సర్జరీస్ అంటాం. అంటే సేమ్ లాప్రోస్కోపీలోనే కీ హోల్స్ ఉంటాయి, ఇంకా కొంచెం సైజ్ తక్కువ ఉంటాయి, ప్లస్ రోబోటిక్ అసిస్టెడ్. అంటే మనమే రోబో పైన కూర్చుని రోబోని ఎట్లా గైడ్ చేసుకుంటా సర్జరీ చేస్తాం. దాంట్లో ఏంటంటే రోబోకి విజన్ మనకి 360 degrees ఉంటుంది. లాప్రోస్కోపీ అనేది మనం చూసే మానిటర్లో చూసుకుంటూ చేస్తాం, కానీ రోబోటిక్లో దాని కెమెరా ఎఫెక్ట్ మూలంగా కానీ 360 degrees ఉంటుంది. ప్లస్ రోబోటిక్లో మనకి ఎట్లా చేతులు ఉంటాయి దానికి ఆర్మ్స్ అంటాం. దాంట్లో కూడా మనకి మ్యానిపులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, తొందరగా డిశ్చార్జ్ చేస్తాం. అంటే కొన్ని సర్జరీస్ మనం పొద్దున్న ఆపరేషన్ చేసేసి సాయంకాలం డిశ్చార్జ్ చేసే సర్జరీలు ఉంటాయి. అట్లానే వాళ్ళు చేస్తే ఒక 1 dayలో, అంటే 1 day డే కేర్ సర్జరీస్ కానీ లేకపోతే 1 day ప్రొసీజర్స్ అంటాం. అట్లాంటప్పుడు నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటాం పేషెంట్స్. చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేయడం కొంచెం ఇంకా బాగా అందరూ. ఇప్పుడు రోబోటిక్ ఈవెన్ బ్రెస్ట్ సర్జరీ కూడా రోబోటిక్ వచ్చింది. ఎస్పెషల్లీ జెనెటిక్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీలో మదర్కి వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి జెనెటిక్ పాజిటివ్ వచ్చిందంటే కనుక ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే మనకు రోబోటిక్ పద్ధతి ద్వారానే కంప్లీట్గా స్కిన్ ప్రిజర్వ్ చేసుకుని నిప్పుల్ ప్రిజర్వ్ చేసి, సో దట్ వాళ్ళు కాస్మెటిక్గా కూడా ఇబ్బంది లేకుండా కంప్లీట్గా రొమ్ము తీసేస్తాం మూలంగా వాళ్ళకి క్యాన్సర్ ప్రివెన్షన్ అవుతుంది. అట్లానే కాస్మెటిక్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అంటే ప్రివెన్షన్, క్యూర్, మెథడ్స్, కాజెస్, ఎందుకు ఇంత పాపులర్ అయిపోతుంది క్యాన్సర్, ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరం లేదు, స్టేజెస్, లాట్ ఆఫ్ థింగ్స్ కవర్డ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.